ఈవీ9 నేషనల్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. కేజ్రీవాల్ పై తగిన సాక్ష్యాలున్నాయి. సిబిఐ ఛార్జ్ షీట్ ను పరిగణలోకి తీసుకున్న ఢిల్లీ కోర్టు. విపక్ష నేత 5 నిమిషాలు వచ్చి షో చేసి వెళ్లారు సీఎం చంద్రబాబు. ఆమెను అణచివేసేందుకు జగన్ అధికార దుర్వినియోగం. వైఎస్ షర్మిల. విజయవాడ వరద ముంపు ప్రాంతాల్లో హెలికాప్టర్ల ద్వారా ఆహార పంపిణీ. ప్రకాశం బ్యారేజ్ గేట్లను పరిశీలించిన ఇంజనీరింగ్ నిపుణుడు కన్నయ్య నాయుడు. ఖమ్మం మంత్రులపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఫైర్. లిక్కర్ స్కామ్ కు సంబంధించి అవినీతి కేసులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఆప్ ఎమ్మెల్యే దుర్గేష్ పాఠక్ తదితరులపై సిబిఐ దాఖలు చేసిన ఛార్జిషీట్ ను ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు మంగళవారం పరిగణలోకి తీసుకుంది. కేజ్రీవాల్, ఇతర నిందితులపై ప్రొసీడింగ్స్ కు తగిన సాక్ష్యాలున్నాయని ప్రత్యేక న్యాయమూర్తి కావేరి బవేజా పేర్కొన్నారు. కేజ్రీవాల్, దుర్గేష్ పాఠక్లకు సమన్లు జారీ చేశారు. తదుపరి విచారణ సెప్టెంబర్ 11న జరగనుంది. వరద నీటిలో జనం ఇబ్బంది పడుతుంటే విపక్ష నేత వచ్చి షో చేసి వెళ్లారని ముఖ్యమంత్రి చంద్రబాబు తప్పుపెట్టారు. ఒకరికి కూడా ఆహార పొట్లం ఇవ్వలేదంటూ విపక్ష నేతలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఆపద సమయంలో కుట్రలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల కొన్ని ఘటనలు అనుమానాస్పదంగా ఉన్నాయని గుర్తు చేశారు. జీతం తీసుకుంటున్నప్పుడు అధికారులకు బాధ్యత ఉండదా అంటూ కొందరి తీరును తప్పుపెట్టారు. నేరస్తులు కాకపోతే ఏంటిది అంటే మా అటెన్షన్ డైవర్ట్ చేసి ప్రజలకు ఇబ్బంది పెట్టాలని మీ ఆలోచన. ఇప్పుడు కూడా మీరు అన్నారు ఆ బోర్డ్స్ వచ్చాయి, ఎక్కడి నుంచి వచ్చా కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తాం, ఎందుకు వచ్చా కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తాం. అందులో కూడా ఎవరైనా ఉంటే మీరు అన్నట్టు ఆ బోట్లు వచ్చినప్పుడు కరెక్ట్గా అది కొట్టుకున్న ప్లేస్ చూశాను నేను. అంటే ఏంటిది ఎప్పుడు చరిత్రలో జరగల, ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు అనుమానం రాని వారికి కూడా అనుమానం వచ్చే పరిస్థితి. ఎందుకు బాబాయిని చంపి నెక్స్ట్ డే నారాసురు రక్త చరిత్ర రాయగలిగిన వాళ్ళు ఇంక అనుమానం ఎందుకు రాదండి? వీఆర్ నౌ ఐఎమ్ ఫోర్స్డ్ టు సస్పెక్ట్. ప్రతి ఒక్క ఈవెంట్ చూడండి, పాయిజన్ హాస్టల్స్లో ఏంటివన్నీ 1-4 సార్లు చెప్తున్నాను. ఇంక అందరిపైన నేను మా వాళ్ళపైన యాక్షన్ తీసుకోండి. ఎందుకంటే ఎక్స్ట్రా కేర్ఫుల్గా ఉండవలసిన బాధ్యత అధికార యంత్రాంగం పైన ఉంది. ఒకటి జరగకుండా చూసుకోవాలి, ఇలాంటి దుర్మార్గుల నుంచి కాపాడుకుంటూ ముందుకు పోవాలి, విజిలెంట్గా ఉండాలి. అది కూడా పెట్టాను. ఇప్పుడు అది కూడా అవేర్నెస్ తీసుకొస్తాం. నేను ఎవరు తప్పు జరిగినా, ఏ క్వార్టర్లో తప్పు జరిగినా బాధ్యత మీదే గుర్తుపెట్టుకోండి. నిన్న మొన్న కొంతమంది ఆఫీసర్లు ఇక్కడికి పంపిస్తే సరిగా పనిచేయకుండా కొంత ఇది చేసే అది కూడా నా నోటీస్కి వచ్చింది. ఐఎమ్ వెరీ క్లియర్, వీఆర్ ఆల్ హియర్. ప్రజాధనాన్ని మనకు శాలరీస్ ఇస్తున్నారు, పబ్లిక్ ట్యాక్స్ పేయర్స్ మనీ. వీఆర్ హియర్ టు డూ జాబ్. అంతేగాని ఇంకొక మాట ఎవరైనా మాట్లాడితే మాత్రం చాలా సీరియస్గా ఉంటుంది. ఒకటే మాట చెప్తున్నా, కొంతమందికి ఇంకా ఉంది. మీరు కూడా సమాజంలో భాగం. సమాజంలో మీరు కూడా ఇలాంటి తప్పుడు సంకేతాలు ఇచ్చి మీ పరువు పోగొట్టుకోవద్దండి. కమాన్ మెయిన్ స్ట్రీమ్కి రమ్మని కోరుతున్నా, ప్రజాహితం కోసం పనిచేయమని కోరుతున్నా. చేయకపోతే వాళ్ళే ఏ విధంగా ఎలిమినేట్ చేయాలో వాళ్ళే ప్రజలే ఎలిమినేట్ చేసుకునే పరిస్థితి వస్తుంది. అన్నింటికంటే ముఖ్యంగా ప్రజలు ఆలోచించాలి. ఏంటంటే నిన్న వచ్చి 5 నిమిషాలు వచ్చి షో చేసి ఒక్క వ్యక్తికి ఒక పాకెట్ భోజనం ఇచ్చారండి, ఒక వ్యక్తిని పరామర్శించారండి, ఒక వ్యక్తిని సపోర్ట్ చేయడిగా చేశారండి. ఏంటివన్నీ వికృతమైన చేష్టలు, పనికిరాని చేష్టలు. ఎవరు చేయరు ఇవన్నీ. అందుకే నేను చెప్పాను ఎస్కోబార్ అని. ఇదే మరి చేసేవాడు, ఏది చేసిన ఇదే మరిగా. యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ ఇన్ గవర్నమెంట్ రోల్స్, దట్ ఈజ్ యువర్ డ్యూటీ టు డూ గవర్నమెంట్ డ్యూటీ. బీ క్లియర్. ఒకవేళ వీఆర్లో పెట్టాడు సిఎస్ఓ, లేకుంటే మా డీజీ గారు ఓవర్లుక్ అయ్యారు, ఓవర్లుక్ అయితే పనిచేయవా నువ్వు? ఏమనుకుంటున్నారు మీరు? జీతం తీసుకోవడంలా? జీతం తీసుకున్నప్పుడు నీకు బాధ్యత లేదు. సమాజం నుండి కూడా బాధ్యత ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. మీరు అందరం ప్రజలు ఉంటేనే మనం అందరం ఉంటాం. ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మీనమేషాలు లెక్కేయడం, వాళ్ళకు నష్టం వచ్చే పనులు చేయడం, అది క్షమించరాని నేరం. ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ దట్.
నేను కూడా ప్రజలకు ఎప్పటికప్పుడు కమ్యూనికేట్ చేస్తా. నేను వాళ్ళు ఏ నిర్ణయం చేసి దానికి ముందుకు పోతాను. మీ పరిపాలనలో కూడా ఇంకా ఏంటి? ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయం చేరుకున్న ఎన్డీఆర్ఎఫ్ ప్రత్యేక బృందాలు, 4 హెలికాప్టర్లు, మోటార్ బోట్లు, పడవలతో విమానాశ్రయం చేరుకున్న 120 మంది సిబ్బంది. కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం కడప స్టీల్ ప్లాంట్పై ఏమాత్రం స్పందన లేకుండా వ్యవహరిస్తుందని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షులు వైఎస్ షర్మిల విమర్శించారు. ఉక్కు పరిశ్రమ నిర్మాణం పూర్తి చేయాలని వైఎస్ఆర్ జిల్లా కలెక్టర్కు ఆమె వినతి పత్రం అందజేశారు. ముంబై నటి కాదంబరి జత్వాని వ్యవహారంపైన షర్మిల స్పందించారు. ఈ విషయంపైన జగన్ పలు విమర్శలు చేశారు. ఆమెను ఎలా కట్టడి చేయాలో జగన్ సజ్జన్ జిందాల్ ప్లాన్ వేశారని ఆరోపించారు. ఇక్కడ ప్లాంట్ కడతారు అని చెప్పి దీన్ని పూర్తి చేస్తాము అని 3500 ఎకరాలను జిఎస్డబ్ల్యూకి కేటాయించడం జరిగింది. ఆ రోజు జిఎస్డబ్ల్యూ అధినేత ఇప్పుడు మనం వింటున్న సజ్జన్ జిందాల్ అనే వ్యక్తి శంకుస్థాపన చేస్తున్న రోజే జగన్మోహన్ రెడ్డి గారికి నాకు ఉన్న పరిచయం ఈనాటిది కాదు. జగన్మోహన్ రెడ్డి గారు వయసులో ఉన్నప్పుడే నా దగ్గరికి బాంబేకి వచ్చి మరి వ్యాపారాల గురించి నేర్చుకోవాలి అనుకున్నారు. మా సంబంధం ఈనాటిది కాదు అని చాలా గొప్పగా వాళ్ళ సంబంధం గురించి చెప్పుకొచ్చారు. చూసే వాళ్ళందరూ ఓహో స్టీల్ ప్లాంట్ కడుతున్నవాడు జగన్మోహన్ రెడ్డి గారికి అంత సన్నిహితుడు కాబట్టి స్టీల్ ప్లాంట్ ఇక ఏ ఆటంకాలు లేకుండా రాజశేఖర రెడ్డి గారి కళ నెరవేరబోతుంది, స్టీల్ ప్లాంటు కట్టేస్తారు అన్న లెవెల్లో బిల్డప్ ఇచ్చారు. ఆ తర్వాత జిందాల్ గారు, సజ్జన్ జిందాల్ గారు జగన్మోహన్ రెడ్డి గారికి తరచూ కలవడం, రావడం, తాడేపల్లి ఆయన ఇంటికి వెళ్ళడం, ఇవన్నీ చూస్తుంటే నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారికి, జిందాల్ గారికి చిత్తశుద్ధి ఉంది స్టీల్ ప్లాంట్ పట్ల. ఇక వేగంగా స్టీల్ ప్లాంట్ కట్టేస్తారు, పూర్తయిపోతుంది అని అందరం అనుకున్నాం. కానీ అసలు విషయం జిందాల్ గారు, జగన్ గారు ఇద్దరూ కలిసి కాదంబరి అనే ఒక మహిళని ఎలా కట్టడి చేయాలి అని స్కీములు వేసుకున్నారు అని ఇప్పుడు అర్థమవుతుంది. మామూలు స్కీములు కాదు, ప్లాన్లు కాదు, మాస్టర్ ప్లాన్లు. ఒక్కదాన్ని చేసి స్కీములు వేసి మాస్టర్ ప్లాన్లు వేసి ఆమెను తొక్కడానికి చూశారు. జే2 బుర్రలు పెట్టారు. జగన్ గారు, జిందాలు బుర్రలు పెట్టి ఒక్క మహిళని అడ్డుకోవడానికి, ఎదుర్కోవడానికి అన్ని స్కీములు వేసి దాన్ని ఎలా ఆచరణలో పెట్టారో ప్రజలందరూ చూశారు. మీకున్న బుర్రలు, మీకున్న మెదడు, మీ స్కీమ్లు అన్నీ కడప స్టీల్ ఫ్యాక్టరీ కోసం పెట్టునుంటే కనీసం కడప స్టీల్ ఫ్యాక్టరీ పూర్తయిపోవు నీ పాటి.
ఒక్క మహిళ. విజయవాడలోని వరదముప్పు ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. హెలికాప్టర్ల ద్వారా ఆహారాన్ని జాడవిచ్చే కార్యక్రమాన్ని అధికారులు ముమ్మరం చేశారు. వాయుసేనకు చెందిన హెలికాప్టర్ల ద్వారా ఆహారము, త్రాగునీరు, మందులను పంపిణీ చేస్తున్నారు. సింగనగర్, అంబాపురం, వాంబే కాలనీ, రాజరాజేశ్వరిపేట, మిల్క్ ప్రాజెక్ట్ తదితర ప్రాంతాల్లో హెలికాప్టర్ల ద్వారా ఆహారాన్ని వాయుసేన సిబ్బంది అందిస్తున్నారు. ప్రకాశం ప్యారేసీ గేట్లను ఇంజనీరింగ్ నిపుణుడు, జలవనరుల శాఖ సలహాదారు కన్నయ్య నాయుడు పరిశీలించారు. అధికారులతో కలిసి ఆయన అక్కడికి చేరుకున్నారు. బ్యారేజీ గేట్ల నిర్వహణ కోసం నిర్మించిన ఆయిస్ట్ బ్రిడ్జ్ ఎక్కి పరిశీలించారు. 2 గేట్లు సులభంగా దెబ్బతిన్నట్లు గుర్తించారు. బ్యారేజీ పటిష్టంగా ఉన్నట్లు నిర్ధారించారు. గేట్లు ఎత్తడం, మూయడం కోసం ఏర్పాటు చేసిన మెకానిజం, మోటార్ యంత్రాల పనితీరును తెలుసుకున్నారు. ఖమ్మం మంత్రులపై మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి ఫైర్. ఈ దాడులతో తోటి మమ్మల్ని భయపెట్టాలని అనుకుంటే, మేము వెనక్కి పోతామనుకుంటే అది మీ భ్రమ. తప్పకుండా ప్రజల్లో మిమ్మల్ని ఎండగడుతూనే ఉంటాం, మిమ్మల్ని ప్రశ్నిస్తుంటే ఉంటాం. ఇవాళ ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందని దాని రౌడీయిజంతో అణచివేయాలని చూస్తున్నారా? ఈ చిల్లర విషయాలు బంద్ చేయండి. ఖమ్మంలో ఉన్న 3 మంత్రులను డిమాండ్ చేస్తున్న మాపై జరిగిన దాడికి మీకు సంబంధం లేకుంటే దాడి చేసిన దుర్మార్గులను వెంటనే అరెస్ట్ చేయండి. మా కార్యకర్తలను కారు ముందుకొచ్చి దొబ్బి చంపే ప్రయత్నం చేశారు. ఆ సమయంలో మాజీ మంత్రి హరీష్ రావు మీద దాడికి దిగారంటూ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఆరోపించారు. పైగా కాన్వాయ్ ముందు నడుస్తున్న మా కార్యకర్తను కారు కిందకి నెట్టి ఆయన చంపే ప్రయత్నం చేశారు. ఆ గందరగోళంలోనే హరీష్ రావు గారి మీద దాడి చేసే ప్రయత్నం చేశారు. పోలీసుల సాక్షిగా ఇటువంటి దాడులతోని మమ్మల్ని నేను భయపెట్టిస్తామనుకుంటే, మేమేదో వెనుకపోతామనుకుంటే మీ భ్రమ అవుతుంది. తప్పకుండా మీ వెంట పడుతూనే ఉంటాం, మీ వైఫల్యాలను ఎండగడుతూనే ఉంటాం, తెలంగాణ ప్రజల్ని జాగృతం చేస్తూనే ఉంటాం. ఏ పరిస్థితులు కూడా మిమ్మల్ని వదిలిపెట్టాం. గుర్తుపెట్టుకోండి, ఈ చిల్లర పనులు మానుకోండి. ప్రతి సందర్భంలో వైఫల్యం చెందినరు, అన్ని విషయాలలో ప్రతి విషయంలో మోసమే చేస్తున్నారు ప్రజల్ని. కేజ్రీవాల్పై తగిన సాక్ష్యాలున్నాయి. సిబిఐ ఛార్జిషీట్ను పరిగణలోకి తీసుకున్న ఢిల్లీ కోర్టు. విపక్ష నేత 5 నిమిషాలు వచ్చి షో చేసి వెళ్లారు సీఎం చంద్రబాబు. ఆమెను అణచివేసేందుకు జగన్ అధికార దుర్వినియోగం, వైఎస్ షర్మిల. విజయవాడ వరద ముంపు ప్రాంతాల్లో హెలికాప్టర్ల ద్వారా ఆహార పంపిణీ. ప్రకాశం బ్యారేజ్ గేట్లను పరిశీలించిన ఇంజనీరింగ్ నిపుణుడు కన్నయ్య నాయుడు.
ఖమ్మం మంత్రులపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఫైర్. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి EV9 నేషనల్ న్యూస్.